ఎందుకు ఈ బాధ్యత రాయించి మళ్ళా అసలు ఒక్కసారి రివ్యూ చేసినవా రేవంత్ రెడ్డి? నెల రోజుల తర్వాత ఇప్పుడంతా రివ్యూ చేసినవా? ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోడు, ఢిల్లీకి వెళ్ళొచ్చుడు తప్ప ఇంతమంది చనిపోయిండ్రు, వాళ్ళ పరిస్థితి ఏంది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇది ఎంత బాధ అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గమ్మత్తుకున్నది. ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పకూలిపోయింది. ఆడ 6 డెడ్ బాడీలు అన్నీ ఉన్నాయి. 150 రోజులు అయిపోయాయి. 150 రోజులైనా ఎస్ఎల్బీసీ లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు. చచ్చిండ్రో బతికిండ్రో తెలియదు. 150 రోజులైన బొక్కలు కూడా బయటకు దేకపోతుంది. సిగాచి ఘటనలో 8 మంది శవాలు ఇయ్యకపోతివి, బొక్కలు ఇయ్యపోతివి, బూడిద కూడా ఇయ్యపోతివి. ఇది నీ పాలన. ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు అంటే ప్రభుత్వము సకాలంలో స్పందించడంలో, ప్రాణాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, మృతదేహాలు అప్పగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం. నువ్వు సకాలంలో స్పందించుంటే ఆ రోజు మేము వచ్చినాం. అరే వాళ్ళని ఏదైనా అపోలోకో, యశోదాకో, లేకపోతే ఏదైనా నిమ్స్ హాస్పిటల్కో, ఒక హై లెవెల్ హాస్పిటల్కు తీసుకెళ్ళు, బాగా గాయపడ్డారు, వాళ్ళు బతుకుతారయ్యా అంటే నువ్వు పట్టించుకోవు. ఇప్పుడు హాస్పిటల్లో చేరినాక 6 చచ్చిపోయినమ్మా. నువ్వు నిజంగా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 6 ప్రాణాలు బతుకుతుండే కదా. నువ్వు సరిగ్గా ఇక లోకల్ ఏదో చిన్న హాస్పిటల్లో సౌకర్యాలు లేని దవాఖానలో పెట్టివి, 6 ప్రాణాలు తీసుకుంటేవి. ఇప్పటికీ ఇంకా 14 మంది దవాఖానలుంటే ఇంకా 5 పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 5 చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకన్నా మంచి వైద్యం ఇయ్యి. ప్రాణమే కదా. మన కుటుంబ సభ్యులో, నీ కుటుంబ సభ్యులో ఉంటే ఇట్లనే చూస్తావా నువ్వు? ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా. ఆ 14 మందిలో ఇంకో 5 మంది చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళనన్నా కాపాడే ప్రయత్నం చెయ్యి. వాళ్ళకు మంచి వైద్యం ఇప్పించాలి. ఆ కుటుంబాలకు కూడా ఒక 50 లక్షల రూపాయలు సహాయం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఏం జరిగింది? ఆ డెడ్ బాడీలు బయటకు తెలియదు ఇంతవరకు. అదేంటి హెలికాప్టర్లు వేసుకొని రోజొక్క మంత్రి పోయిండు. చేపల పులుసు వండించుకున్నాడు ఒక మంత్రి. మనం చూసినాం కదా ఎస్ఎల్బీసీలో. చేపల పులుసులో మంచుకుంటాయిరా వండరా అంటాడు. సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే నాకు చేపల పులుసు కావాలట ఒక మంత్రికి. రోజొక్క మంత్రి హెలికాప్టర్లో పోవుడు, రోజొక్క డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు. అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు. అక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా చెల్లించింది లేదు. అంటే ఎస్ఎల్బీసీ ఘటన అయినా, సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఆ ప్రాణాలు కాపాడడంలో గాని, శవాలను అప్పగించడంలో గాని, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది. మాట్లాడితే ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేమని అరెస్ట్ చేసినావు. అరే 54 మంది చావుకారమైన సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయవు? 54 మందిని పొట్టన పెట్టుకున్నానేమో ఇడిచిపెడతావు. సోషల్ మీడియాలో నీ తప్పులెత్తి చూపితే కేసులు పెడతావు, జైల్లో పెడతావు. బిడ్డ అంటే ఏంది? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ఎల్బీసీలో కూడా వాటికి అనేక సహాయక బృందాలు వచ్చినాయి. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశారు. ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది. ఎస్ఎల్బీసీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అక్కడ 150 రోజులైనా 6 శవాలు ఇప్పటికీ దొరకలేవు. ఇక్కడ సిగాచి ఘటనలో 8 శవాలు దొరకలేవు. మిస్సింగ్ అంటున్నారు. మిస్సింగ్ ఏందండి? ఇంత పెద్ద ప్రభుత్వం మనిషి ఉన్నాడా పోయిందా చెప్పరా మీరు? ఆ మిస్సింగ్ పేరు మీద ఎన్ని రోజుల వరకు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎన్ని రోజులకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తారు? ప్రభుత్వం రివ్యూ చేయాలి. మిస్సింగ్ అయినా చనిపోయినా 54 మందికి తక్షణమే కోటి రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అన్ని విషయాలు కూడా చెప్పి బాధితుల పక్షాన వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ గోసను వినిపించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వం స్పందిస్తుందని, ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ స్పందించకపోతే మాత్రం మేము మా యొక్క పోరాటాన్ని మరింత తీవ్రతరం కూడా చేస్తాం. నేను ఒకటే ముఖ్యమంత్రిని కోరేది ఒకటే, ఇలాంటి విషయంలో కూడా మీరు బాధ్యతారహిత్యంగా ఉండొద్దు, కొంత బాధ్యతగా వ్యవహరించండి, మానవీయ కోణంలో ఆదుకోండి, వెంటనే తగిన నిర్ణయాలు తీసుకోండి. మేము తొందరపడలే కదా. నెల రోజులు ఆగిన తర్వాత ఇవాళ కలెక్టరేట్కి వచ్చాం. నెల రోజుల తర్వాత వాళ్ళ రోదనలు విని, వాళ్ళ బాధ
చూడలేక మేము వచ్చి రిప్రజెంట్ చేశాం. మిమ్మల్ని నిద్ర లేపుదామని వచ్చాం, మిమ్మల్ని తట్టి లేపుదామని వచ్చాం. ఇప్పటికైనా స్పందించండి. గమ్మత్ ఏంటంటే, నేను శనివారం నాడు మా